కూతురు మొహంలో దిగులు భయంగా కనిపించింది పార్వతికి. కూతురితో ఇలా అన్నది. చూడు సోనీ, పెళ్ళంటే అందరాడపిల్లలకి భయం ఉంటుంది. కాని మనం మంచిగా ఉంటే ఎక్కడైనా నెగ్గుకురాగలం. అత్తగారు ఓ మాటంటే ఏడ్చి రాగాలు తిరిటం కాని భర్తకు చెప్పటం కాని చేయకూడదు. నా తల్లిలాంటిదే కదా, నన్నో మాటంటే తప్పేంటి అని సర్ది చెప్పుకో. నీ తోడికోడలితో నీకక్కుంటే ఎలా ఉంటావో అలానే ఉండు. నువ్వు జీవితాంతం ఉండే ఆ కుటుంబం నీ కుటుంబం. ఇప్పుడు నేను కాని నాన్న కాని ఓ మాటంటే నువ్వు బాధపడతావా? లేదు కదా. అలానే నీ అత్తారిల్లు కూడా. నువ్వొక్కదానివే ఉండవక్కడ, ఉమ్మడి కుటుంబం. నీకేం తెలియకపోయినా మీ అత్తగారిని తోడికోడల్ని అడుగు, వాళ్ళు చెప్తారు. నీ భర్తని అర్థం చేసుకో. పెద్ద ఉద్యోగమంట నాన్న చెప్పారు. నీమీద కోపం చూపించినా అరిచి రాద్దాంతం చెయ్యకు. సర్దుకుపోతే ఎక్కడైనా సంతోషంగా ఉండొచ్చు. నీ గురించి నాకు తెలుసు సోనీ, నువ్వొక్క మాట కూడా బయటికి చెప్పు. అన్నీ నీ మనసులోనే దాచుకుంటావు. భోజనం చేస్తున్ననంతసేపు పార్వతి చెప్తూనే ఉంది. తిన్నాక కూడా కూర్చోనివ్వలే. ఇల్లంతా సర్దాలి అని ఆమె కూడా పనిచేస్తూనే కూతుర్తో పనిచేయించింది. 3 గదుల ముచ్చటైన ఇల్లు. ఎక్కడి వస్తువులో అక్కడ పొందికగా అమర్చియున్నాయి. అంతా నీటిగానే ఉన్నా మరోసారి దుమ్ము దులిపి తుడిచిపెట్టించింది. ఆ సాయంత్రం స్కూల్ నుండొచ్చిన రాణి ఇల్లంతా నీటిగా ఉండటం చూసి ఇలా అడిగింది. అమ్మా, ఏదైనా పండగ? ఇల్లంతా క్లీన్ చేస్తున్నావు. మొన్నే కదా చేశావు. ఏదైనా పూజుందా? అబ్బబ్బా, ఆగవే. ప్రశ్నమీద ప్రశ్న వేస్తున్నావు. సమాధానం చెప్పేవరకు అయినా ఉండలేవా? రేపు పండగలేదు, పూజలేదు. మీ అక్కకి పెళ్లిచూపులు. ఏంటి, అక్కకి పెళ్లిచూపులా? అప్పుడే అక్కకి పెళ్ళేంటమ్మా? తన ఫ్రెండ్స్ అందరూ చదువుకుంటున్నారు. తను ఇప్పటికే చాలా బాధపడుతుంది. అప్పుడే ఏంటే, ఎప్పుడైనా చేసుకోవాల్సిందే కదా. నువ్వు చిన్నపిల్లవి, నీకేం తెలియదు. వెళ్ళి స్నానం చేసిరా. ఏదైనా తినేసి చదువుకోవటం మొదలుపెట్టు అని అరిచింది పార్వతి. తల్లి మాటలు పట్టించుకోకుండా అక్కా అంటూ వెనక గదిలోకి వెళ్ళింది. కింద కూర్చుకొని తను నేర్చుకున్న కటింగ్ని ప్రాక్టీస్ చేస్తోంది సోనీ. అక్కా, అమ్మ చెప్తుంది నిజమేనా? నీకు ఇష్టమేనా? అమ్మ చెప్పింది కదా రాణి. అయితే బావ పేరేంటి? నువ్వు బావ ఫోటో చూసేవా? అక్కకి కూడా పెళ్లి చేసుకోవటం ఇష్టమే అనుకుని హువారుగా అడిగింది. పేరు, ఫోటో ఏమో లక్కీ, అమ్మ నాకు చెప్పలేదు. వాళ్ళది జాయింట్ ఫ్యామిలీ అని మాత్రమే చెప్పింది. అదేంటక్కా, నువ్వు అడగలేదా? ఉండు, నేనడిగేసొస్తాను అని. ముందు స్నానం చేయి లక్కీ, లేదంటే అమ్మ కోప్పడుతుంది. ఫ్రెష్ అయి వచ్చాక అడగచ్చు అని చెల్లెని స్నానానికి తరిమింది. కాని అభి ఆలోచన మాత్రం లక్కీ అడిగిన ప్రశ్న చుట్టూ తిరుగుతోంది. పెళ్ళికొడుకు ఫోటో కాని పేరు కాని ఏమీ తెలియదు సోనీకి. ఇంకా ఉంది నా స్టోరీ. నీకు నచ్చినట్టయితే నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.